సో ఫ్రెండ్స్, ఎవరైతే తిరుపతికి, తిరుమల దేవస్థానానికి ఎవరైతే ఈ నెలలో వెళ్ళాలనుకుంటున్నారో వారికైతే వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీగా అయితే టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఏ ఏ తారీఖు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూసే. సో మంచిగా కలిసొచ్చే రోజు అన్నట్టు. సో జన 2025 జనవరి 10 నుంచెల్లి 19 తారీఖు సుమారు 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలైతే నిర్వహిస్తున్నారు. సో ఈ క్రమంలో భక్తులు ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అంటే ఫ్రీగా టికెట్స్ అయితే జారీ చేయనున్నారు. సో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాలకైతే జనవరి 9 నుంచెల్లయితే అంటే 9 నుంచెల్లి 5 గంటల నుంచెల్లి ఇక జనవరి అంటే 9 తారీఖు 5 గంటలకు ఉదయం 5 గంటల నుంచెల్లే 1.20 లక్షల టోకన్‌లనైతే జారీ చేయనున్నారు. సో ఇందుకోసం తిరుమలలో 8 కేంద్రాలైతే ఏర్పాటు చేయనున్నారు. ఆ 8 కేంద్రాలల్ల 87 కౌంటర్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో 87 కౌంటర్‌లో పాటు ఇంకా 4 ప్లస్ చేస్తున్నారు. సో ఈ 4 కలుపుకుంటే మొత్తం 91 కౌంటర్ టికెట్‌లనైతే అందించనున్నారు. సో ఇక జనవరి 13 నుంచెల్లి 19 తారీఖు అంటే 7 రోజుల పాటు ఈ 7 రోజుల పాటు టికెట్లు జారీ చేయనున్నారు. సో ఇక్కడ మనకు టికెట్లు జారీ చేసే ఏవైతే ప్రదేశాలుంటాయో శ్రీనివాస్ కాంప్లెక్స్, అలాగే విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, ఇంకోటి రామచంద్రం, పుష్కరిణి వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంజూరైతే చేశారు. దీంతో పాటు బహిరంగ పట్టణ ఇంకా రామనాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లెలో కానివ్వండి, ఇంకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇవన్నీ అంటే కొన్ని ఇంకా ఇక్కడ తిరుమల బాలాజీ నగర్‌లో ఇంకా కమ్యూనికేట్ హాల్‌లో టికెట్లయితే అందించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈ మొత్తం 8 కేంద్రాలలో 91 కౌంటర్స్ అయితే ఉన్నాయి. కౌంటర్స్‌నైతే ఉచిత టికెట్ల కోసం మీరేం చేయాలంటే మీ అయితే ఆధార్ కార్డ్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. సో టీటీడీ అయితే చెప్పింది. సో మీరైతే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే చూపించాల్సి ఉంటది. సో ఆధార్ కార్డు ఎవరైతే టోకెన్ తీసుకుంటారో ఆ టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రీ దర్శనానికి మాత్రమే అర్హులు. సో ఇంకా ఈ ఈ ఒక్క దర్శనంలో ఏవేవైతే రద్దు చేయడం జరిగిందో అది కూడా చెప్తున్నాను. సో ఈ 10 రోజుల పాటు అంటే సిఫారసు లేఖలు టీటీడీ అధికారులు ప్రకటించింది ఏంటి అనంటే జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్‌కు సంబంధించిన మినహా వీఐపీలకు బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. చంటి పిల్లలు, తల్లిదండ్రులు పాటు వృద్ధులు, దివ్యాంగులు కానివ్వండి, ఎన్ఆర్ఐ కానివ్వండి, రక్షణ సిబ్బంది స్పెషల్ దర్శనం టీటీడీలు రద్దు చేసినట్లయితే వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్. సో సామాన్య భక్తులు ఎవరైతే ఆ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వైకుంఠ ఏకాదశి వేడుకలు చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.